తెలుసుకో. నువ్వు ఆడే వేని తెలుసుకొని ఇంకొకరి గురించి మాట్లాడు. ఓకే యా, నేను మాట్లాడినా ఇప్పుడు. మాట్లాడు. ఇందాక తమరు ఏదో మాట్లాడారు కదా, ఇప్పుడు అయేషా నిన్ను నామినేట్ చేసింది. అవును, ఇలా హక్ చేసుకున్నా, నాకు అలాంటివి రావు. నామినేషన్ చేసి సారీలు చెప్పడం కూడా నాకు రాదు. ఎవరిని ఇలా హక్ చేసుకుని నేను చాలా సార్లు చూసా. అంత పెద్ద గొడవ అయ్యాక నేనైతే మనస్ఫూర్తిగా హక్ చేసుకుని ఇలా ఫేక్ గా నేను ఉండను. ఫేక్ పిల్ల అమ్మా, ఫేక్ పిల్ల, నేను నీలా ఉండలేనమ్మా. నాలా నువ్వు ఉండలేవు కూడా. అదే చూస్తే నా హౌస్ లోకి వచ్చాక ఒకరు నాతో మాట్లాడుతుంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళేసి బాండింగ్ వద్దన్నావు, ఏదో వద్దన్నావు, ఇప్పుడు క్లోజ్ ఎందుకు అయిపోయావు? అదే కరెక్ట్. ఇప్పుడేమైనా వాళ్ళు నాతో మాట్లాడితే నువ్వెందుకు జెలసీ ఫీల్ నువ్వు లవ్ అనుకున్నప్పుడు ఒకరితో క్లోజ్ నేను వచ్చా. నేను మాట్లాడేది ఎక్కువ మీతోనే. అన్నాయినా అన్నానా, గారు అన్నానా, సుమన్ గారు అనే కదా అంట. బాండింగ్ రాలేదు నేను. అవునవును, బాండింగ్ జలస్ రాని జలస్ గురించి మాట్లాడుతుంది. అనుకో మ్యానిపులేటరా? ఆడు ఎక్కడ వెనకబడి ఉన్నాడో అది చెప్తే మ్యానిపులేటరా? నెగటివ్ అయినా పర్వాలేదమ్మా. ఇప్పుడు నువ్వు చెప్పగా ఇప్పుడు నీ గేమ్ ఉన్నాయి. ఏంటి? సెల్ఫిష్ నువ్వు, మ్యానిపులేటర్ నువ్వు, జలస్ నువ్వు, ఫేక్ నువ్వు. ఓకే, థ్యాంక్ యూ. అయిపోయిందా? ఇంకేమైనా? ఒకరు మంచిగా ఉంటే ఇప్పుడు ఒకరు వెళ్ళిపోయారు, నేను ఇంకొకరు ఎత్తుకోవాలి. ఇంకొకరు వెళ్ళిపోయారు, ఇంకొకరు ఎత్తుకోవాలి. అలా గేమ్ డిస్టర్బ్ అయిపోవాలి. నేను మాత్రం ఇలా ఉండాలి. నా గేమ్ అంతా ఈజీ అవ్వాలి. నేనేం ఆడకూడదు, గెలిచేయాలి. ఎందుకంటే పాపం ఇప్పుడు నువ్వు ఎవరికో దగ్గర అవ్వాలని చూసావు, చేయలేదు, జలసి ఫీల్ అయింది. అందరితో కలవాలని చూస్తావు, కేర్ కూడా చెయ్యరు. ఇంకా కుళ్ళుకొని నీకు నచ్చినట్టు నువ్వు మాట్లాడుకోవడం, నీ మాటల వల్ల, నీ మాటల వల్ల, బిహేవియర్ వల్ల, నీ మ్యానిపులేట్ వల్ల మ్యానిపులేట్ అవ్వడానికి మాటల్ని వినడానికి చాలా ఒక స్టేట్మెంట్ ని పాస్ చేసే ముందు చెక్ యువర్ సెల్ఫ్. నేను చూస్తా నెక్స్ట్ గేమ్ నువ్వు ఎలా ఆడతావు. నేను నీతో మాట్లాడట్లేదు. గాయ్స్, ఈ హ్యాండ్ కలిపితేనే క్లాప్స్ కదా. వచ్చిందా సౌండ్? వినిపిస్తుందా? సమ్ టైమ్ రెండు చేతుల సౌండ్ కన్నా ఒక చేతి విజిల్ గట్టిగా వినిపిస్తుంది. దమ్ముంటే కూర్చో. సౌండ్ గట్టిగా వినిపిస్తుందా? విజిల్ కొట్టడానికి ఎవరికైనా వచ్చా? లెట్ మీ ట్రై. వావ్, ఐ డిడ్ ఇట్. సమ్ టైమ్స్ దీనికన్నా ఇది గట్టిగా ఉంటది కదా. ఒకసారి నాకు హ్యాండ్ వేయరా. ఇక్కడ ఫోమ్ లేదండి. వేరా. లాస్ట్ టైం అక్కడ హ్యాండ్ వేయడానికి వస్తే చితి అన్నాను కదా. వేరా వేరా. ఇది ప్యాంపరింగ్. ప్లీజ్ చెయ్యమన్నానా? క్యూట్ రా, ఐ లైక్ ఇట్ రా. అదే నీ స్ట్రాటజీ. అందుకే నువ్వు దొంగ ముసుగులో బతుకుతున్నావు. చెయ్యేస్తారు, ఇలా వెళ్ళిపోవాలి. చెయ్యేస్తారు, ఇలా వెళ్ళిపోవాలి. చెయ్యేస్తారు, ఇలా వెళ్ళిపోవాలి. నువ్వే రమ్మంటావు, పాపం వాడు తెలియకుండా ఇలా వస్తాడు, ఇలా అంటాడు, వెళ్ళిపోవాలి. అంటే నువ్వు గుడ్ అట్ ద సేమ్ టైం నువ్వు గుడ్ అయిపోవాలి. హౌస్ లో కాపాడడానికి అందరికి చెప్పాలి ఎవరు ఎక్కడ వెనకబడి ఉన్నారో. మాట వినరా, మంచిగా విను. పాపం నువ్వు క్లాసెస్ బాగా అటెండ్ అవ్వండి అమ్మా. నువ్వు ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు నువ్వు ఒక్క టాస్క్ కూడా ఆడలేదు. ఎవరో ఒకరు నీకు ఇలా తీసుకొచ్చి ఇలా పెడితే కానీ ఆడలేవు. అప్పటికీ నువ్వు గెలవలేవు. సో నీ అంతటి నీ ఓన్గా నువ్వు ఎవరితో ఆడలేవు. ఎవరైనా నీకు హెల్ప్ చేయాలి, అప్పటికీ ఆడలేవు నువ్వు అసలు. సో నువ్వు దేనికి వచ్చావు? ఒక బాండింగ్స్ క్రియేట్ చేసుకోవాలి. ఆ బాండ్స్ వల్ల అలా సాఫీగా నేను బిగ్ బాస్ హౌస్ లోకి అలా స్లోగా వెళ్ళిపోవాలి. దీనికోసం నువ్వు వచ్చావు. సో నీ వల్ల సక్సెస్ఫుల్ గా ఏ బాండ్స్ వల్ల అయితే గేమ్ ఎఫెక్ట్ అవుతుందో నువ్వు మాత్రం బాగానే ఇంట్లోనే ఉంటున్నావు. సో నిన్నైతే బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారు. సో నీ గేమ్ వల్ల వేరే వాళ్ళకి నష్టం జరుగుతుంది. నువ్వైతే బాగానే
వల్ల ఎవరైతే హర్ట్ అవుతారేమో అనేసి నువ్వు ఎవరిని, చాలా రీజన్స్ ఉంటాయి. నువ్వు బ్యాక్ బిచ్చింగ్ కూడా చేస్తావు, బర్నీ గారి గురించి నువ్వు బ్యాక్ బిచ్చింగ్ చేస్తారు, ఆయన కూడా మీ గురించి అలా చెప్తారు. సో అది కూడా నాకు నచ్చలేదు. నాన్న అంటావు కానీ బ్యాక్ బిచ్చింగ్ నచ్చలేదు. మరి తర్వాత నీ నామినేషన్స్ వచ్చేసి ఒక్కటి కూడా ఫేర్ ఉండదు. సుమన్ గారిని రీసెంట్ గా నువ్వు నామినేట్ చేసావు, అది వచ్చేసి అంటే ఏంటి, ఇది ఎవ్వరు దిక్కులేక బాండింగ్స్ ని కాపాడుకోవడం కోసం దిక్కులేక దీన్ని నామినేట్ చేస్తావు. ఆ రీజన్స్ కూడా ఏంటంటే మీరు యాక్టివ్ గా ఉండట్లేదు. యాక్టివ్ గా ఉండట్లేదు అంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ యాక్టివ్ గా లేరు, తర్వాత అంతా మీరు ఆ రీజన్ చూపిస్తున్నారని ఆయన ఆడుతూ వచ్చారు. మరి అప్పుడు కూడా స్టిల్ నువ్వు ఈ రోజు కూడా ఆయన ఎక్కడికో ఎదిగారు, నువ్వు మాత్రం ఏం ఆడుతుందో అలాగే ఆయన చూపించి మీరు యాక్టివ్గా ఉండట్లేదని స్టిల్ అదే నామినేషన్ చేశావు. మళ్ళీ ఏమన్నా ఫ్యామిలీ బాండింగ్ బట్టలు వస్తే ఏడ్ చేస్తారు అంటే ఆయనకి కిడ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, ఆయనదేదో అది ఆయన ఎమోషన్, అది కూడా నువ్వు తీసుకొచ్చి నామినేషన్ లో పెట్టావు. ఆ రోజు నీకు ఎవ్వరు దిక్కులేక బాండింగ్ ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఆయన నామినేషన్ చేసావు. అందులో కూడా సేఫ్ గేమే. నువ్వు ఒక ముసుగులో ఉన్నావు, అక్కడి నుంచి నువ్వు బయటికి రా. అండ్ ఫుల్ డ్రామా క్వీన్ నువ్వు, డ్రామా చేస్తా ఉంటావు, ఎప్పుడు చూసినా అదొక క్యారెక్టర్ లో లీనమైపోయి ఉంటావు. నువ్వు చాలా అసలు నేను అర్థం చేసుకోవడమే కష్టం. నువ్వు ఒక నటిస్తున్నావు, నువ్వు ఫేక్ అయిపోయిందా. నువ్వు ఇక్కడ నన్ను అర్థం చేసుకోవడానికి రాలేదు, నువ్వు నీ గేమ్ ఆడడానికి వచ్చావు. నువ్వు వచ్చిన పని నువ్వు చూసుకోకుండా ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎంతసేపు మాట్లాడుతున్నారు, నేను ఎప్పుడెప్పుడు దూరుతానా అనేది చూడడం పక్కన పెట్టు. నేను ఒక్క నిమిషం, నేను ఏంటి గేమ్ ఆడలేదా? లాస్ట్ వీక్ నేను గేమ్ ఆడకుండానే నేను సేఫ్ జోన్ వెళ్ళలేదు. రెండు గేమ్స్ కి నాకు ఆయన సపోర్ట్ చేయడానికి వచ్చారు కానీ ఆయన సపోర్ట్ చేయడం వల్ల నేను గెలిచాను. కానీ ప్రతి దానికి నువ్వు వచ్చి నన్ను సేఫ్ చేయలేదు. తర్వాత నువ్వు నా మార్క్ గురించి సేఫ్ చేయాలి, నా మార్క్ గురించి మాట్లాడుతున్నా. ఫస్ట్ నువ్వు నీ మార్క్స్ చూసుకో. బ్యాక్ పిచ్చింగ్ గురించి నువ్వే మాట్లాడా? వచ్చిన 2 days కే ఎలాంటి మాటలు మాట్లాడి కన్ఫెక్షన్ రూమ్ లో ఏం అనిపించుకున్నారు మాట్లాడదామా? ఇప్పుడు మాట్లాడదామా? క్రికెట్ వచ్చినప్పుడు మాట్లాడదామా? నా గేమ్ ఇది, నేను ఉండేదే ఇలాగా, నేను ఇలాగే ఆడతాను. నీకేంటి ప్రాబ్లం? నువ్వు అదే నీ ఏజ్కి తగ్గట్టు బిహేవ్ చేయడం. ఇంకొకరి గురించి దాని తర్వాత ఎవరిని ముందుకు తోసేసి నేను వెనకాల ఉండిపోతాను అనేసి ఒక వెనకాల మాట్లాడే బ్యాక్ పిచ్చింగ్ అంతా చేసేసి తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి గంటలు వాళ్ళ పక్కన కూర్చొని మ్యానిపులేట్ చేసుకొని ఫస్ట్ నువ్వు హౌస్ లోపలికి రాగానే నువ్వు ఓవర్ యాక్టింగ్ మ్యానిపులేట్ చేయడం అనేసి mind your words, mind your words before you pass in the statement. Just mind your words. వచ్చిన దేవతని దేవత బిడ్డ జరుపుకుంటాం. అది డిస్టర్బ్ అవుతుంది.